హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చేద్దాం. కమింగ్ టు ద పాయింట్, జియో పాలిటిక్స్ ఎలా ఉందంటే ప్రజెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఒక్కోసారి చిరాగ్గా ఉంది, ఒక్కొక్కసారి అసహ్యంగా ఉంది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్గా ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది జియో పాలిటిక్స్. ఏంటంటే సింపుల్గా ఒక సింపుల్గా చెప్పేస్తాను, ఒక 2-3 మినిట్స్లో చెప్పేస్తాను. ఎలా ఉందంటే మనకి పాకిస్తాన్కి పహల్గామ్ ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపాడు. పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాది దేశం 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. దానికోసం మనం ఖచ్చితత్వం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ఒకేసారి ఖచ్చితత్వంతో ఫైట్ చేసాం. ఓకే, అది అయ్యింది, యుద్ధం అయ్యింది. దాని తర్వాత ఏమైంది, వాళ్ళు కాలవారంగా వచ్చారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఆ మునీర్ గారు, షాబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు కాలవారంకి వస్తే కదా మనం సీజ్-ఫైర్ ఓకే అన్నాం. కానీ మధ్యలో ట్రంప్ వచ్చి నేనేదో ఆపేసాను, నేను 2 దేశాన్ని ఒక ట్రేడ్ ఆశ చూపించి ఆపేశాను అని పెద్ద మనిషి వాగుతున్నాడు. ఓకే, మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సిచ్యువేషన్లో ఎవరు మధ్యత్వం లేదు అని ట్రంప్ గారు డైరెక్ట్గా చెప్పారు. ఎవరు మధ్యత్వం లేదు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఆగింది, వాళ్ళు మా కాలబేరానికి వచ్చి ఆపమంటేనే ఆపామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ట్రంప్కి బుర్ర పనిచేయట్లేదా అంటే? అయినా చెప్పిన తర్వాత కూడా ఒక 10 టైమ్స్ నేనే ఆపేసాను, మొత్తం నేను క్రెడిట్ మొత్తం నాదే, నోబెల్ పీస్ ప్రైజ్ నాకే నామినేట్ చేసి సపోర్ట్ చేయాలని పాకిస్తాన్ వాడు చేస్తాడు. ఎంగిలి మెతుకులుగా ఆశపడే ప్రతి దేశం చేస్తుంది. మనం ఎందుకు చేయవలసిన అవసరం మనకేంటి? ఓకే, అదేంది. నెక్స్ట్ మన మీద 50% టారిఫ్ వేసాడు. 50% టారిఫ్ కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామంట. ఆయిల్ కొన్న ఫండ్తో రష్యా అనేది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందంట. అది ఎంత చెత్తలా ఉంది చెప్పు. మనకన్నా ఎక్కువ 60% ఆయిల్ అనేది చైనా కొంటుంది. అంటే దాని నుంచి ఫండ్ కదా, అంటే దాని మీద టారిఫ్లు వేయచ్చు కదా. వేస్తే చేసే దమ్ము అమెరికాకి లేదు, ట్రంప్కి లేదు. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ వన్ ఫైనాన్షియల్ సెక్టర్లో నెక్స్ట్ పొజిషన్ చైనా ఉంది. గ్రోతింగ్ పర్సెంటేజ్ కూడా అమెరికా అండ్ చైనా ఉంది. అమెరికా కన్నా మనది గ్రోతింగ్ పర్సెంట్ 7.8% ఉంది. చైనాకి 5% ఉంది, అమెరికాకి 3% ఉంది. జీడిపిలో నెంబర్ 1 కావచ్చు అమెరికా. కానీ గ్రోతింగ్ యూత్ 60% యూత్ అనేది మన ఇండియాలో ఉన్నారు. 60% యూత్ అంటే మామూలు విషయం. ఫ్యూచర్ గ్రోతింగ్ సెకండ్, ఫస్ట్ ఒక 10-20 ఇయర్స్లో అసలు మొత్తం ఫ్యూచర్ మారిపోద్ది. ప్రజెంట్ మోడీ గారు ఉన్నంత వరకు ఈగ కూడా వాళ్ళదు అనేది నా నమ్మకం. ఎవరు అంటే ట్రంప్ 4 టైమ్స్ మోడీ గారికి ఫోన్ చేశారంట. ఎందుకు లీవ్ చేయాలి? ట్రంప్ ఏమైనా ఆపాడా? వారు కాదు. వాడు డిమాండ్ చేయడం నాకు అర్థం కావట్లే. అమెరికా వాడు డిమాండ్ చేయడం ఏంటి? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలే. ఆడు డిమాండ్ చేయడం ఏంటి? మనం తాకట్టు, అంత సీన్ లేదు. మోడీ గారు చాలా పర్ఫెక్ట్గా, చాలా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. మన రైతుల కోసం, మన మొత్తం మన వీళ్ళకి నష్టం జరగకూడదని టారిఫ్స్ 50% వేసినా ఓకే, నో ప్రాబ్లం, మీకు లొంగే ఛాన్స్ లేదు, కరెక్ట్గా ఉన్నారు. అది ఇండియా. రేపనే రోజున రమ్మనండి, ఫ్యూచర్ మంది, ఏదైనా జరగవచ్చు, ఫస్ట్కి వెళ్ళొచ్చు. ఎందుకు? యూత్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, గ్రోతింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి, రష్యా అనేది మన ఫ్రెండ్ కంట్రీ. ఎప్పటి నుంచో ఒక అండర్స్టాండింగ్, చాలా వ్యాపారాలు, బిజినెస్లో చాలా భాగస్వామ్యం ఉంది. సో ఆయిల్ ఎందుకు కొనకూడదు అని రూల్ అయితే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అమెరికా చెప్తే మనం వినాలా? ఏమైనా మనం చిన్న పిల్లలమా వినడానికి? నో వే. మోడీ గారు తగ్గలేదు, కొంటాం. ఇంకో 10% ఎక్కువ పెంచారు. వాడు 50 కాదు 100 టారిఫ్ వేసుకొని కొంచెం కష్టంగా ఉండొచ్చు. మనకి కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సో కష్టమైన మనం నిలబడాలి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ఛాన్స్ లేదు, అది మాత్రం నిజం. ఇప్పుడు జరుగుతున్న జియో పాలిటిక్స్లో ఇండియా అలానే ఉంది, అలానే ఉండాలి. మనం కూడా మేడ్ ఇన్ ఇండియా, మనం లోకల్ బ్రాండ్స్ని మాత్రమే కొందాం. ఈ అమెరికావి థమ్స్అప్, తోటకూర అవన్నీ మనకెందుకు? లోకల్ బ్రాండ్స్లో లేవా? ఇండియా బ్రాండ్స్ కొందాం.
మన జీడిపిని సేవ్ చేసుకుందాం, మన ఫైనాన్షియల్ని పెంచుకుందాం. అంతేగాని మనం వాళ్ళ దగ్గర మన టెక్నాలజీ అంతా అక్కడ పెడుతున్నాం, మన నాలెడ్జ్ అంతా అమెరికాలో పెడుతున్నాం. వాడేమో కోటీశ్వరుడు అవుతున్నాడు, మనమేమో జస్ట్ అలాగే ఉన్నాం. ఇండియా ఇంకా అలాగే ఉంది. సో అమెరికాది ఏమి చెయ్యలేదు. ట్రంప్ ఏం చేస్తే వాడే కంప్ అయిపోతాడు. వాడు అన్నానంటే నాకు రెస్పెక్ట్ పోయింది. ఎందుకంటే పిచ్చిగా బిహేవ్ చేస్తాను. వాడు అనకపోతే ఆయన అంటారా, గారు అంటారా? నో వే.